ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ సాంగ్ అయితే మనకు ఇన్‌స్టాలో చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. నాకు మన సబ్‌స్క్రైబర్ అయితే 2, 3 మెంబర్స్ అయితే ఈ సాంగ్ అయితే సెండ్ చేశారు. ఈ సాంగ్ తోటి చేయండి అని. ఇందులో నేను గర్ల్స్ ఫోటోస్ అయితే యూజ్ చేశాను. గర్ల్సే చేసుకోవాలని ఏం లేదు. బాయ్స్ కూడా చేసుకోవచ్చు. బాగానే వస్తది. ఇంకోటి చాలామంది అయితే మన అంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవ్వడం లేదంటున్నారు యూట్యూబ్‌లో. అది కూడా చెప్తాను ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి. దాని తర్వాత మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోనా ఎత్తుకొన బంగారంగా. మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకైతే ఒకటి చెప్పాలి. అదేంటంటే చాలామంది ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవ్వడం లేదా అని అంటున్నారు కదా. అది ఎందుకు ఓపెన్ అవ్వడం లేదంటే ఇప్పుడు ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. అందుకే కొంచెం లింక్ అయితే వెరిఫికేషన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మ్యాక్సిమం ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ కాకపోతే ఇన్స్టాలో వెళ్ళి చూడండి. అక్కడ మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయినా యూజ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి చూడండి. మీకు డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఫుల్ ట్యూటోరియల్తో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తే కింద డిస్క్రిప్షన్లో నుంచి ఫుల్ ప్రాజెక్ట్ అలాగే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. ఇక్కడ మీకు ఫొటోస్ అయితే యాడ్ చేయలేదు. మీకు చూపిస్తాను, మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. డైరెక్ట్గా మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చేసి మళ్ళీ మీరు ఏం నేర్చుకుంటారని ఇక్కడ మీకు ట్యూటోరియల్తో చెప్తున్నాను. ఓకేనా? లేదంటే అది మీ చాయిస్. మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే ఇన్స్టాలో వెళ్ళి చూడొచ్చు అక్కడ. ఓకేనా? డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే ఇలా మీరు టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ పైన ట్యాప్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత పైన రోబోట్ రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకుని కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే ఉంటుంది కదా, దాని మీద ఇలా టిక్ మార్క్ చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్లో నుంచి ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫాంట్ అయితే మీకు గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు దిస్ వీక్లో పెట్టుకోండి. దిస్ వీక్లో పెట్టుకుంటే మాత్రం ఆ ఫాంట్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ టాప్లో వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి టాప్లో అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. ఓకేనా? ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేస్తే మనకు ఫాంట్ వచ్చేస్తుంది. ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటే ఇలాగైతే వచ్చేస్తుంది. అన్ని ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగే మొత్తం ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు అంటే నేను ఇందులో వేరే వేరే ఫొటోస్ అయితే యాడ్ చేశాను. మీరు ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. లేదంటే వేరే వేరే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే వేరే వేరే ఫోటో యాడ్ చేసుకోండి. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే మీరు పిఎన్జిలో కన్వర్ట్ చేసుకోండి. అంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకోండి. అంటే ఏదైనా ఒక యాప్లో రిమూవ్ చేసుకోండి. నేనైతే అడోబ్ ఎక్స్ప్రెస్ యాప్ అయితే యూజ్ చేస్తాను. ప్లే స్టోర్లో వెళ్ళి ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని రిమూవ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏమైనా వేరే యాప్ ఉంటే అందులో అయినా ట్రై చేయండి. మీకు వచ్చిన యాప్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటారు కదా, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే మనం ఇక్కడ అంటే ఇక్కడ మనకు బీట్ మార్క్ ఉంటుంది. ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసిన తర్వాత కింద ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ చేయండి. ఇలా కిందకైతే స్క్రోల్ చేయండి. మొత్తం కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఒక నూల్ లేయర్స్ అయితే ఉంటుంది. ఒక నూల్ లేయర్ ఉంటుంది. ఇలా నూల్ లేయర్ దగ్గర వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటోని అయితే ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఇటు సైడ్ పెట్టుకోండి. అంటే మనకు టెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఫోటో అయితే ఇటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారండి ఇప్పుడు ఆ ఫోటో అంటే ఇక్కడ మనం ఈ ఫోటో పైన ఏ నూల్ నెంబర్ ఉందో ఆ నూల్ మనం చూసుకోవాలి. నూల్ 1 అయితే ఉంది కదా. ఇప్పుడు ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు పైన డిలీట్ పక్కన ఎలైట్ మోషన్ లోగోతో పాటు లోగో ఉంది కదా, ఆ లోగో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ నూల్ 1 అయితే ఇంతకుముందు చూసాం కదా, ఇప్పుడు నూల్ 1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ చూసుకోండి ఇలాగైతే నూల్ 1లో అయితే వచ్చేస్తుంది ఈ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఫోటో ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ అయితే ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. కింద ఎఫెక్ట్లో డ్రైవింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీంట్లో సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ సెకండ్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక దీన్ని అయితే ఒక 7-8% అయితే పెట్టుకోండి. ఇలా 7-8% పెట్టుకొని ఇక్కడ ఎల్లో కలర్ని వైట్ పెట్టుకోండి. మళ్ళీ ఆరెంజ్ని కూడా వైటే పెట్టుకోండి.
ఇలా రెండుని వైట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంకా సైజ్ అయితే తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇదైతే బాగా సెట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో కూడా మళ్ళీ కింద ప్లేస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఇక్కడ రెడ్ లైన్ వచ్చి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కింద పెట్టుకోండి. ఇలా ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకోవాలి. ఇలా నూల్ ఏదైతే ఉంటుందో ఆ నూల్ కింద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఫోటోని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ కొంచెం జూమ్ చేసుకోండి. ఎంతలో కావాలో జూమ్ అంతలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకోండి. ఇంతకుముందు ఇటు సైడ్ పెట్టారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఇప్పుడు నూల్ 2 ఉంటుంది. ఇంతకుముందు నూల్ 1 సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు నూల్ 2 మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ డిలీట్ పక్కన లోగో ఎలైట్ మోషన్ లోగో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు నూల్ 2లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా నూల్ 2లో సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు ఇక్కడ చూడండి ఇలాగైతే వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎఫెక్ట్ డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. అలా ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఎఫెక్ట్ అయితే కాపీ చేసాం కదా ఫోటోకి, ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక నిమిషం ఆగండి. కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ అయితే మనకు వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1 బై 1 లాస్ట్కి అయితే ఇలాగే చేసుకోండి. మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఓకేనా. ఎడిటింగ్ నేర్చుకున్నట్లు కూడా అవుతుంది మీతోటి. ఓకేనా. ఇలా మళ్ళీ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసి బాగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత నూల్ 3లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నూల్ 3లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫోటో ఎఫెక్ట్ని క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూడండి ఎంత బాగా అయితే వచ్చేస్తుందో. ఇలాగే మీకు మొత్తం ఒక 8 ఫొటోస్ ఏమో ఉంటుంది. ఇలాగే అన్ని ఫోటో అయితే మీరు బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. బాగా అడ్జస్ట్మెంట్ చేసి యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను.